క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన ఈ లేఖన భాగము ఈ పత్రిక యొక్క మూల ఉద్దేశాన్ని స్పృశించే వచనం. పత్రికను ప్రారంభించినప్పుడే మీకు జ్ఞాపకం చేశాను. ఈ పత్రిక సంతోష పత్రిక అని కూడా మనం అంటాం. ఎందుకంటే చాలా పర్యాయాలు దీని విషయమై సంతోషించమని, ఆనందించమన్న అంశాలు చాలా పర్యాయాలు ఇందులో కనబడతా ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. సో పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాను అన్నాడంటే ఇదివరకు చెప్పానన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. సో క్రైస్తవుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. సో ఆనందించుడి అన్న మాటకు కైరెటే అనే మాటకు అనే గ్రీకు భాష కైరెటే, రిజాయిస్ అంటారు. సో ఇది ప్రజెంట్ ఇంపారేటివ్ టెన్స్లో ఉంది. అంటే కంటిన్యూస్, అది నిత్యము జరగవలసిన ప్రక్రియ. ఒక హ్యాబిట్గా, ఒక అలవాటుగా, నిత్యము ఉండే అలవాటుగా దాన్ని కలిగి ఉండాలి. ఏది సంతోషించండి అన్నది. వాస్తవానికి సంతోషించటం అన్నది ప్రస్తుతపున్న భయంకరమైన, దుఃఖకరమైన, బాధకరమైన, మరణకరమైన ఈ లోకంలో మనిషి సంతోషంగా ఉండటం అన్నది సాధ్యపడదు. కానీ వాక్యం అంటుంది సంతోషించండి. ఎట్లా అంటే తర్వాత మాట ప్రభువునందు అన్నాడు. ఏడబ్ల్యూ టోజర్ అనే ఒక గొప్ప వేదాంతవేత్త ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ అన్న పుస్తకాన్ని రాస్తూ ఒక మాట అంటాడు. వాట్ కమ్స్ ఇన్ టు అవర్ మైండ్స్ వెన్ వీ థింక్ అబౌట్ గాడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటాడు. మనము దేవుడు గురించి ఏం ఆలోచన చేస్తామో, ఆలోచించినప్పుడు వచ్చిన మొట్టమొదటి థాట్ అనేది ఉంటుంది, అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దాన్ని బట్టే మనము ప్రతిదాన్ని చూడగలము అంటాడు. కళ్ళు మూసుకొని దేవుడు ఎవరు అన్నది ఒక ప్రశ్న వేసుకుంటే నీ జ్ఞానానికి, నీ బుర్రకి ఆలోచన ఒకటి వస్తుంది కదా. ఆ ఆలోచనే నువ్వు లోకాన్ని, మనిషిని, అన్నిటిని చూడటానికి అవకాశం ఉంటుంది. సో ఆయన మాట ప్రకారము క్రైస్తవుడు సంతోషంగా ఉండాలి అని అంటే మనం లోకంలో చూస్తున్న వాటిని బట్టి సంతోషంగా ఉండే అవకాశమే లేదు. అందుకే ఆయన ఏమంటాడంటే, కళ్ళు మూసుకొని నీ దేవుణ్ణి ధ్యానం చేసుకో, నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, ఆటోమేటిక్గా ఆయన పట్ల నీకున్న ప్రేమ నీ జీవితంలో సంతోషాన్ని కలుగచేస్తుంది అన్నది ఆ భక్తుడి యొక్క ఉద్దేశం. సో ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం కూడా ప్రభువునందు ఆనందించండి అంటే దేవునిని నిజముగా తెలుసుకున్నవాడు, దేవుడు ఎవరో అని గ్రహించినవాడు దేవుని సన్నిధిలో ఆనందించటానికి అవకాశం ఉంటుంది. మనము పాత నిబంధన గ్రంథమేమి, కొత్త నిబంధన గ్రంథమేమి, ప్రతి పత్రికల్లోనూ, ప్రతి గ్రంథంలోనూ సంతోషించిన వారు ఉన్నారు. సందర్భాన్ని బట్టి సంతోషించిన వారు ఉన్నారు. దేవుడు వారి పట్ల చేసిన కార్యమును బట్టి సంతోషంగా ఉన్నారు. సో క్రైస్తవుడు వస్తువుల్లోనూ, లోకంలోనూ సంతోషాన్ని వెతుక్కుంటే దొరకదు. ఒకవేళ దొరికినా అది తాత్కాలికంగా ఉంటుంది. అలా కాకుండా క్రైస్తవుడు సంతోషం కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు నన్ను అంటుంటారు, పాస్టర్ గారు ఒక 3 days 2 days టైం తీసుకొని సంతోషంగా
ఏదన్నా ఒక దగ్గరికెళ్ళి గడిపేసి రావచ్చు కదా అని. సంతోషంగా గడిపి రావచ్చన్న మాట మనం అనుకుంటాం అంతే. వాస్తవానికి అక్కడికెళ్తే ఆ 2 రోజులు, 3 రోజులు వరి, టెన్షన్, భయం. ఎక్కడెవరు పిలుత్తారో అని. అక్కడేమో ట్రైన్‌లు, బస్సులు, హోటల్‌లు. వి డోంట్ స్పెండ్ మీనింగ్‌ఫుల్ టైమ్ ఈవెన్ వి గో దేర్. మనం అక్కడికెళ్ళినా కూడా ఒక మీనింగ్‌ఫుల్ టైమ్‌ని స్పెండ్ చేయం. ఎందుకంటే వి విల్ బి ఆక్యుపైడ్ విత్ సో మెనీ వరీస్. అక్కడ కూడా బోలెడన్ని వరీస్‌తో ఆక్యుపై అవుతాం. ఇవేమీ లేకుండా ఒక్క 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ప్రశాంతమైన సమయం తీసుకొని, కళ్ళు మూసుకొని థింక్ అబౌట్ యువర్ గాడ్. దెన్ యూ విల్ గెట్ జాయ్. దట్స్ మై ఆన్సర్. ఎవరితో నేను అలా అనలేదు కానీ, బట్ దట్ విల్ బి ది గ్రేటెస్ట్ జాయ్ దట్ ఎ మ్యాన్ కెన్ ఎవర్ గెట్. దానికి రూపాయి ఖర్చు లేదు, ప్రయాసం లేదు, ప్రయాణాలు లేవు, అలసట లేదు, బడలికలు లేవు. ఏదో సినిమాకెళ్ళి రావాలనో, లేకపోతే పార్క్‌కెళ్ళి రావాలనా, ఏ రూపాయి కూడా ఖర్చు లేని సంతోషం. కళ్ళు మూసుకొని దేవుడంటే ఎవరో అని నువ్వు ఆలోచన చేసుకుంటే, ఆయన ఇది అని పరిశుద్ధాత్ముడు నీకు చూపిస్తే, ఆ పరిశుద్ధాత్ముడు చూపించిన ఆ దేవుణ్ణి గాంచిన నీ కళ్ళులో కలిగే ఆనందం ఈ భూప్రపంచం ఎప్పటికీ ఇవ్వలేనిది. సో, దేవుని యందు ఆనందించటం అన్నది పౌలు చెప్పటం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటంటే, నో యువర్ గాడ్. నీ ప్రభువుని తెలుసుకో. అక్కడ ప్రభు అన్నాడు. ప్రభు అనంటే క్యూరిస్టో అనుకుంటా గ్రీక్ పదం. హీబ్రూ పదమేమో అడోనై. అనగా సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. ఇప్పుడు ఆ మాట అర్థం చూడండి. సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. అంటే అంత అధికారము నా దేవుని దగ్గర ఉంది అని. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని నా దేవుడు ఎవరు అనంటే సార్వభౌమాధికారము కలిగిన దేవుడు అని ఆలోచన వచ్చినప్పుడు, నా దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు అని అర్థమైనప్పుడు నా ముఖంలో ఒక చిన్న నవ్వు, ఒక సంతోషం. బస్ చాలు. అది నన్ను నడిపిస్తది. నన్ను మళ్ళా ఇంకొక 5, 10 సంవత్సరాలు బతికిస్తది. ఆ సంతోషాన్ని పౌలు కలిగి ఉండమంటున్నాడు. క్రైస్తవుడికి ఆ సంతోషం ఉందా? ఉండదు. టెన్షన్, వరీస్. సరే, దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.